మందుల తయారీలో భారతదేశం అగ్రగామి. ఫార్మాస్యూటికల్ రంగం ఈవెన్ మన శ్రీకాకుళం లాంటి జిల్లాల్లోనూ ఉంది, కృష్ణా లాంటి జిల్లాల్లోనూ ఉంది, హైదరాబాద్ లాంటి చోట్ల ఉంది. అనేక చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఒకప్పుడు మన దేశంలో అవసరాల కోసం చేసేది, ఆ తర్వాత ప్రపంచ అవసరాల కోసం చేయడం ప్రారంభించాం. ఎందుకంటే ఆయా దేశాల్లో ₹1000 అమ్మేటటువంటి మందుని మన దేశంలో ₹50, ₹100కే తయారు చేయగలం. ఇటు మన వాళ్ళకి లాభం, అటు పక్కన మధ్యలో ఎక్స్‌పోర్టర్లకి లాభం, అటు ఆ దేశాల్లో ఉన్నటువంటి పేషెంట్లకి లాభం. ఆ దేశ ప్రభుత్వాలు అందుకే ఎంకరేజ్ చేస్తూ వచ్చినాయి. అయితే కొన్ని స్టాండర్డ్స్ చెప్తారు. ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ఫార్మా కంపెనీలు మెయింటైన్ చేయాలి. వాళ్ళు వచ్చి చెక్ చేస్తుంటారు. దాన్ని భారత ప్రభుత్వం అనుమతిస్తుంది కూడా. ఎందుకంటే వాణిజ్య అవసరాల రీత్యా ప్లస్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని. తాజాగా భారతదేశంలో తయారయ్యే డ్రగ్స్ స్టాండర్డ్స్ వచ్చేటప్పటికి ఇదివరకు మనం 123వ స్థానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా 8th స్పాట్కి చేరాం. ఆ స్థాయిలో అంటే నాణ్యతా ప్రమాణాలని బాగా మెరుగుపరుచుకున్నాం మనకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అన్నటువంటిది నడ్డా, ఎవరైతే మాజీ బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు అదే మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన చెప్పుకొస్తున్నారు.